హలో హాయ్. ఈ 3 స్టైల్స్ని ఎలా డిజైన్ చేయాలో చూద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి మర్చిపోకండి. పదండి ఇంకా. నా ఛానల్ లోగో యొక్క విజయం నచ్చింది కదా, నాకు సూపర్ నచ్చింది. మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. ఇక్కడ మనం స్టార్టింగ్ మన వీడియోలోకి వచ్చేస్తే స్టార్టింగ్ ఏంటంటే మనం నార్మల్ బ్లౌజ్ ఉంటుంది, శారీ ఉంటుంది. మనం శారీ ఎలా కట్టుకుంటామో సేమ్ అలానే అనమాట. ఇక్కడ ఏ స్పెషల్గా మనం కట్టుకునేది లేదు, ఇంకేం లేదు. ఏమంటే మనం నార్మల్గా కట్టుకున్న శారీ షోల్డర్ దగ్గర ప్లీట్స్ పెడతాం కదా, అదే భుజం దగ్గర కుచ్చులు అనమాట. దాన్ని ఎలా ప్లేస్ చేయాలో ఈ ఫస్ట్ స్టైల్ అనమాట. ఈ ఫస్ట్ స్టైల్ని ఎలానో ఇంకా చూసేయండి. ఈ ఫస్ట్ స్టైల్ని అలా 2 పిన్స్ నేను ఇటు సైడ్ పెట్టేశాను. ఇక్కడ మనం ఏమంటే ఇక్కడ మనకి 2 బ్యాండ్స్ ఉండాలి. మీకు కలర్ అవైలబుల్లో ఉంటే సేమ్ కలర్స్ యూస్ చేయండి. నాకు ఇక్కడ సేమ్ కలర్స్ లేవు, మీకు చూపించడం కోసం నాకు ఇక్కడ ఏదో ఒకటి అనేసి వెతకనికి ఇక్కడ టైం లేదు. ఇంకా నేను వీడియో చేయాలనేసి నేను స్పీడ్గా చేసేసాను. ఎందుకంటే నాకు ఇక్కడ వీడియో తీసేవాళ్ళు ఉన్నారనమాట. సో అందుకు ఇక్కడ మనము ఇక్కడ ఒక బ్యాండ్ వేసేసుకొని దాన్ని సర్కిల్ షేప్లో తీసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అలా సర్కిల్ షేప్ తీసేసుకున్న తర్వాత 2 ఎండ్స్ ఉంటాయి కదా, అటు సైడ్ ఇటు సైడ్ దానికి పిన్ ప్లేస్ చేసేసేయండి. నేను చూపిస్తున్నా అక్కడ అలా. నా దగ్గర ఇప్పుడు సేఫ్టీ పిన్ అవైలబుల్ లేదనమాట అక్కడ వీడియో దగ్గరలో. సో అనేసి అక్కడ మామూలుగా పిన్స్ ఉంటాయి కదా, ఆ పిన్స్ పెట్టేశాను నేను, డమ్మీ బాడీకి పెట్టేది. మీ దగ్గర సేఫ్టీ పిన్ ఉంటుంది, ఖచ్చితంగా పెట్టేసుకోండి. ఇంకా మనకు వచ్చేసి నాకు షేప్ అంత పెద్దగా అవసరం లేదు, ఫ్లవర్ షేప్ అనేది నాకు కొంచెం చిన్నగా కావాలని నేను ఇప్పుడు చిన్నగా పెట్టుకున్నాను. సేమ్ అలానే మీరు కూడా ఇంకొకవేళ పెద్దగా కావాలనుకుంటే పెద్దగైనా పెట్టుకోవచ్చు. నాకు ఇక్కడ సెట్ అవ్వాలనేసి నేను అలా తీసుకుంటున్నాను. ఇక్కడ మనకి బార్డర్ అటు సైడ్ వెళ్ళిపోయింది కాబట్టి ఫ్లవర్ బాగా కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు మనం శారీ మీద పెట్టినా కూడా లుక్ అనేది బాగా వస్తుంది. ఇంకా నార్మల్గా మనం శారీ ఎలా కట్టుకుంటామో అలానే చెప్పా కదా స్టార్టింగ్లో, సేమ్ అలానే ఇంకా ప్లేస్ చేసిన తర్వాత మనం అంతా నీట్గా పెట్టుకోవడం ఇంకా మనకు తెలిసినదే కదా. ఇంకా అది ప్లేస్ చేసేసి దానికి ఒక లుక్ ఇచ్చేద్దాం. ఇదన్నమాట. నచ్చిందా మరి? మీకు నచ్చితే ఫస్ట్ వన్ నచ్చితే ఫస్ట్ వన్ లైక్ చేయండి. సెకండ్ వన్ నచ్చితే సెకండ్ వన్ లైక్ చేయండి. థర్డ్ వన్ లైక్ చేయండి. లైక్ చేయండి అంటున్నా, ఎక్కడ లైక్లు ఉన్నాయనుకుంటున్నారా? కామెంట్లో ఫస్ట్ వన్ కావాలంటే ఫస్ట్ వన్ నచ్చింది, సెకండ్ వన్ కావాలంటే సెకండ్ వన్ నచ్చిందని కామెంట్ చేయండి. నేను ఇంత చేశాక మీరు కామెంట్ చేయకుంటే బాగుంటుందా? అండ్ అంత కామెంట్ చేశాక సబ్స్క్రైబ్ చేసుకోకుంటే బాగుంటుందా? సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చిందా? ఇంకా మనం సెకండ్ స్టైల్లోకి వెళ్ళిపోదాం. సెకండ్ స్టైల్ ఏం లేదండి, మనం ఫస్ట్ ఎలా చేసామో సేమ్ అలానే పెట్టేసుకోండి. ఏమంటే మీకు ఇక్కడ చిన్న ఫ్లవర్ లాగారు కదా, ఇక్కడ ఏం లేదు, మళ్ళీ తీసేసి మళ్ళీ వేసేయండి. మీకు పెద్ద ఫ్లవర్ కావాలంటే మీరు ఒకేసారి మీకు స్టైల్ చేస్తారు, అదొకసారి స్టైల్ చేస్తారు కదా. సో ఫస్ట్ లాగానే పెట్టేసేసి దీనికి మనం ఇక్కడ నేను చూపించా కదా మిడిల్ పార్ట్ అనేది తీసేసుకొని ఒక రౌండ్ లాగా, నాకు ఇక్కడ లబ్బర్ పోయింది చూసారు కదా, అందుకే నాకు ఇక్కడ అందుబాటులో అది ఉన్నిందనమాట, అది వేసేసాను. మనకి ఇక్కడ మీకు వీడియోకి చూపించడానికే కదా అనేసి నేను వేసేసాను. మీరు మ్యాచింగ్తో ఇంకా సూపర్గా డిజైన్ చేసేసుకోండి. మరి నచ్చిందా? సెకండ్ వన్ కూడా ఇక్కడ సెకండ్ వన్ వచ్చేసి ఇలా స్టైల్ చేశాను అనమాట. కొంచెం లుక్ కోసం ఇది ఫస్ట్లో కూడా యాడ్ చేశా కదా, నన్ను మీకు కొంచెం సింపుల్గా బీట్స్తో ఉండేది డిజైన్ చేశా అంతే. మరి అంత ఎక్కువగా లేకుండా హెవీగా లేకుండా అనమాట. నచ్చిందా సెకండ్ స్టైల్? నాకు తెలిసి మీ అందరికీ సెకండ్ స్టైల్ ఎక్కువ నచ్చింది అనుకుంటున్నాను. అవునో కదా? మరి కామెంట్ చేయండి. ఇంత చేశాక మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరి వెళ్ళిపోదామా థర్డ్ స్టైల్? ఇది మన థర్డ్ స్టైల్ ఏం లేదండి, మనం దారాన్ని ఎలా ముడేస్తాం సేమ్ అలానే. ఏమంటే ఇక్కడ మనము శారీకి ప్లీట్స్ పెట్టాం కదా, ఆ ప్లీట్స్ పెట్టినవే నీట్గా మంచిగా చూసుకుంటూ అలా ఒక ముడేసేసుకోవడమే. అలా ఒక ముడేసేసుకొని అలా పైన పెట్టేసుకోవడమే, అంతే అనమాట. మీకు అంత పైకి లేకుండా కొంచెం కిందికైనా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. నేను ఇక్కడ మంచిగా కనిపించడం కోసం పైన పెట్టేశాను. నార్మల్గా మనం బ్లౌజ్ వేసుకుంటాం కాబట్టి మనకి కిందికుంటే బాగుంటుంది. ఓకేనా? ఇది థర్డ్ స్టైల్ నచ్చిందా? అయితే మరి కామెంట్ చేయండి థర్డ్ స్టైల్ అని. కామెంట్ చేశాక సబ్స్క్రైబ్ చేయాలి కదా, సబ్స్క్రైబ్ మర్చిపోకుండా చేసుకోండి. ఎన్నిసార్లు చెప్తున్నా అనుకోకండి, మనం 1K సబ్స్క్రైబర్ కోసం అడుగుతున్నాం అంతే. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇదే అనమాట.
మొత్తం టోటల్గా ఇప్పుడు ఫస్ట్ స్టైల్, ఇది సెకండ్ స్టైల్ అండ్ థర్డ్ స్టైల్, లాస్ట్ ఇది థర్డ్ స్టైల్. మీకు నచ్చాయో లేదో కొంచెం కామెంట్ చేస్తే నేను ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్ ఎవ్రీవన్.